హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూలోకి పోయే ముందు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు జెన్యూన్ రివ్యూ 101% వస్తుంది. ఒక హీరోకి ఒకలాగా, ఇంకొక హీరోలకు ఇంకోలాగా అట్లా రివ్యూ ఏముండదు. సినిమా ఏదైతే ఉందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ రివ్యూ అయితే మాత్రం మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనౌన్స్మెంట్ అయిన నుంచి టీజర్, పోస్టర్, ట్రైలర్ దాకా మనందరికీ తెలిసిందే ఇది ఒక సినిమా అభిమాని స్టోరీ అని చెప్పేసి. కొత్తగా దాపెట్టేది సస్పెన్స్ ఏం కాదు, ఇదంతా తెలిసిన స్టోరీనే. బట్ ఆ తెలిసిన స్టోరీని రామ్ పోతినేని ఎట్లా యాక్ట్ చేసిండు, డైరెక్టర్ ఎట్లా తీసుకొని పోయిండు, సినిమాల పాటలు ఎట్లున్నాయి, మ్యూజిక్ ఎట్లుంది, సినిమా హిట్టా లేదన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడరు. రామ్ పోతినేని విషయానికి వస్తే లాస్ట్ నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ అన్నకి ఒక సాలిడ్ హిట్ అయితే లేదు. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో, నేను శైలజ్ ఎంత పెద్ద హిట్ అయితే అయిందో, ఆ రెండు హిట్ల తర్వాత రామన్నకి చాలా పెద్ద ఫ్లాప్లు అయితే వచ్చినాయి. ఒకటి స్కంద వచ్చింది, ఇంకోటి ఇస్మార్ట్ శంకర్ 2. ఈ రెండు సినిమాలు కూడా ఒక్కొక్కదానికి ఒకటి పోటీ పడ్డాయి ఫ్లాప్ గానికే. అంత ఫ్లాప్ అయిన సినిమాల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకాను ఒక 2000 ఇయర్లో ఏదైతే బ్యాక్గ్రాప్ ఉందో ఆ స్టోరీని తీసుకొని ఆ స్టోరీలో రామన్న కూడా ఇన్వాల్వ్ అయ్యి రామన్న పాటలు రాసి మ్యూజిక్ నుంచి కూడా సపరేట్గా ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఎట్లన్నా సరే హిట్ కొట్టాలి, నా ఫ్యాన్స్ని చాలా రోజుల నుంచి డిసప్పాయింట్ చేస్తున్నా, ఎట్లన్నా వాళ్ళకు ఒక మంచి సాలిడ్ హిట్ ఇవ్వాలన్న ఒక కసి, ఒక పట్టుదలతోని రామన్న సినిమా తీసినట్టయితే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. రామన్న కష్టం చాలా ఉంది. అంటే సినిమా ప్రమోషన్స్లో కూడా రామన్న భుజాల మీద వేసుకొని సినిమాని అయితే మోసిండు. రిలీజ్ అయినంత వరకు చాలా కష్టపడ్డాడు. సినిమాలో ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యిండు. ఇవాళ సినిమా రిలీజ్ చేసిండు. రిలీజ్ అయినాక ఎట్లుంది అన్నది క్లియర్గా చెప్తాయి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఉపేంద్ర గారు ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో. ఆ స్టార్ హీరో 90 సినిమాలు తీసిండు. 90 సినిమాల తర్వాత 100వ సినిమా మధ్యలో ఆగిపోతుంది. ఆ ముందున్న ఫ్లాపుల వల్ల, ఆ ముందున్న ప్రాబ్లమ్స్ వల్ల హీరో ప్రాబ్లమ్స్ పడతాడు. అవన్నీ మనం స్క్రీన్లో చూడాలని నేను చెప్పొద్దు. కాబట్టి ఆ 100వ సినిమా ఏదైతే ఉందో అది కూడా చాలా కష్టంగా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోతుంది. తన అభిమాన హీరో, నచ్చిన హీరో 100వ సినిమా ఆగిపోతే ఫ్యాన్ ఏం చేస్తాడన్నదే ఈ సినిమా. 2000 ఇయర్స్లో సినిమా హాల్ ఎట్లున్నాయి, అప్పుడు టికెట్లు ఎట్లున్నాయి, అప్పుడు ఎట్లా ఒక సినిమాకి ప్రమోషన్ చేస్తుండే, సినిమా రిలీజ్ని ఎట్లా ఎంజాయ్ చేస్తుండే అన్నది కళ్ళకు కట్టినట్టు మస్తు చూపించిండు డైరెక్టర్ అయితే మాత్రం. నిజంగా డైరెక్టర్ స్టోరీని తీసుకెళ్ళలేదు ఏదైతే ఉందో, ఒక సినిమా హీరో కోసం పడిచేసే అభిమానులు ఇట్లుంటారా అని చెప్పేసి కూడా చాలామందికి అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఒక ఫ్యాన్ని హీరో ఎట్లా కలుస్తారు, ఇంతగానం ప్రేమిస్తారు ఆ హీరోస్ని ఫ్యాన్స్ అన్నది సినిమాలో చూస్తే అసలు చాలామందికి సినిమా టైంపాస్. మనందరికీ తెలుస్తుంది. అందరూ హీరోలు అభిమానంతో పోరు. కొంతమంది సినిమా బాగుందంటే కాసేపు చూసొద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటారు. కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్టయితే అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ రామన్ అన్నోడు చూడు, రామన్ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ 2000 ఇయర్కి తగ్గట్టు ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చింపు అవతల పడేసిండు. రామ్ పోతినేని తప్ప వేరే ఎవ్వరు కూడా ఈ క్యారెక్టర్ చేయలేము అన్న కాడికి రామన్న పర్ఫార్మెన్స్ ఉంది ఈ సినిమాలో. నిజంగా రామ్ పోతినేని నుంచి ఏదైతే ఇన్ని రోజుల నుంచి కోరుకుంటారో, అరే ఈ సినిమా కదా కావాలి మా హీరోకి, ఇటువంటి జెన్యూన్ యాక్టింగ్ కదా కావాలి, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లేకుండా, పెద్ద పెద్ద డైలాగులు లేకుండా, పెద్ద పెద్ద నరుకుడు పొడుచుడు ఎగరేసుడు కాకుండా, ఇది కదా రామాయణ నుంచి మేము కోరుకునేది అన్న కాడికి ఏదైతే ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేసారో వాళ్ళందరికీ ఫుల్ మీల్ దొరికినట్టే రామ్ పోతినేని నుంచి. ఇది కేవలం రామ్ పోతినేని ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఓవరాల్ ఫ్యాన్స్ గురించి అంటారా, ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కడు ఈ సినిమా గురించి ఖచ్చితంగా ఏదో ఒక అతని కెరియర్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే సినిమాలు చూసిండో, ఏదైతే హీరోని ఇష్టపడాడో ప్రతి ఒక్కరి లైఫ్లో కనెక్ట్ అయిన క్యారెక్టరే రామ్ పోతినేని క్యారెక్టర్. ఆయన రామ్ పోతినేని అయితే మాత్రం క్యారెక్టర్ని చింపు అవతల పడేసిండు. రామ్ పోతినేని భాగ్యశ్రీ పేరు ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చిన పైసలు వాళ్ళిద్దరు పేరుకి చాలంతే. అసలు ఎంత క్యూట్గా ఉన్నారంటే ఇద్దరు స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూస్తుంటే. రామ్ పోతినేనికి అసలు భాగ్యశ్రీ మంచి హీరోయిన్, టాలెంట్ ఉంది, మంచి అందం ఉంది, అంత మంచిగా ఉంది. కానీ అనుకున్న హిట్ లేదనుకున్న టైంలో కరెక్ట్గా రామ్ పోతినేని అంటే ఒక యంగ్ హీరోకి దొరికితే యంగ్ హీరోకి ఇసంటి హీరోయిన్ దొరికితే ఎట్లుంటుందో ఈ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆమెకు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ పెద్దగా ఏదో కూడా పేరు సెట్ కాలే. ఆమె బాగుంటుందని తెలుసు, ఆమెకు మంచి యాక్టింగ్ ఉందని తెలుసు. బట్ హీరోయిన్కి కెమిస్ట్రీ పేరు సెట్ కాలే. ఈ సినిమాలో కరెక్ట్ హీరోయిన్కి కరెక్ట్ హీరో దొరికితే ఎట్లుంటుందో ఈ సినిమాలో చూపించింది డైరెక్టర్. వాళ్ళ పేరు అయితే ఉందో చూడు, నువ్వు ఇచ్చిన టికెట్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో
వాళ్ళ పేరు, వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ ఎమోషన్ అవన్నీ దానికి సరిపోతుంది ఆ పైసలు అయితే. అంత మంచి లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి ఈ సినిమా పిచ్ అనేది ఒకటి యాడ్ అయితే ఎట్లుంటుంది అనేది ఈ స్టోరీ. ఖచ్చితంగా ప్రతి సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు చూడాల్సిన స్టోరీ ఇది. చాలామంది రివ్యూలు చెప్తారా ఏముందిలే అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి, సినిమాల మీద బతికేటోళ్ళు కూడా సినిమాల గురించి తక్కువ చెప్పడం అదైతే నాకు నచ్చదు. వాళ్ళు రివ్యూలు చెప్పింది ఇదంతా సినిమా వాళ్ళ మీదనే కదా అదంతా చెప్పేది. అసంటప్పుడు జెన్యున్గా చెప్పాలి. హీరో నచ్చినా నచ్చకున్నా, డైరెక్టర్ నచ్చినా నచ్చకున్నా, అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు. బట్ జెన్యున్ రివ్యూ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైతే నేను నమ్మి ఈ వీడియోలు చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ జెన్యూనిటీ కనిపించాలి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఏదైతే ఉందో నిజంగా రామ్ పోతినేనికి చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి హిట్ దొరికింది. పాటలు అయితే మాత్రం అసలు చింపు అవతల పడేసినాయి పాటలు కూడా స్క్రీన్లో. అంత ప్రశాంతమైన పాటలు, అంత కొత్త మ్యూజిక్, డిఫరెంట్ ఫీల్ అదంతా. ఏదో ఒకటి రావాలి కదా దెబ్బ కొట్టేసి మాస్ కాకుండా కంటెంట్కి తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు, ఆ లవ్ స్టోరీకి తగ్గట్టు పాటలు కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా రియలిస్టిక్ లొకేషన్స్. అంటే ఈ సినిమా అన్నది అన్ని గ్రాఫిక్స్ లేనిపోయిన సెట్లు అవన్నీ కాకుండా 90% సినిమా మీకు రియాలిటీ లొకేషన్లోనే షూట్ చేసారు. అది బాగా కనబడుతుంది స్క్రీన్లో కూర్చున్నంతసేపు ఒక జెన్యున్, ఒక ప్రాపర్, ఒక సినిమా పిచ్చోళ్ళందరికీ పిచ్చెక్కిపోయే సినిమా ఇది ఓపెన్గా చెప్పాలంటే. మ్యూజిక్ కావచ్చు, అసలు ఎడిటింగ్ కావచ్చు. అసలు ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. అంత బాగా ఎడిట్ చేసింది ఎడిటర్. మ్యూజిక్, యాక్టింగ్, ఇంకా బీజిఎం ఒకటని కాదు, పాటలు ప్రతి ఒక్కటి ప్లస్ అంతే. స్టోరీ కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది. బట్ ఎక్కడ కూడా నీకు అది అనిపించదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి, అక్కడ ఉన్న స్టోరీకి. ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా ఉన్నది కాసేపు అయినా సరే కూడా అసలు ఊపిరి కూడా తీసుకుని ఆ రేంజ్ క్యారెక్టర్ అయినదైతే మస్తు అనిపించింది సినిమా. అంటే సినిమా పిచ్చోళ్ళకి అర్థమవుతుంది. అది కొంతమందికి నేను చెప్పింది ఓవర్ అనిపిస్తుండొచ్చు, కానీ నేను దానికి వేరే ఏం చెప్పలేను. బట్ సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా ఇది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ చూడడానికి ఇంకో 2 సార్లు కూడా పోవచ్చు సినిమాకి. ఆ లవ్ ట్రాక్, ఆ పాటలు, వాళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రామ్ పోతినేని ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకో 2-3 సార్లు పోతారు గ్యారంటీ. ఒకసారితోనైతే వాళ్ళకి తనివి తీరదు. ఎందుకంటే చాలా ఆక్రమితున్నారు వాళ్ళందరూ. వాళ్ళ హీరోకి ముందు ఫ్లాపులు లేవు కాబట్టి ఎట్లన్నా హిట్ కొట్టాలన్న ఏదైతే ఉందో కష్టపడిండు, ప్రమోషన్లు చేసిండు. యూఎస్లో కూడా ప్రమోషన్లు చేసి యూఎస్లో కూడా పబ్లిసిటీకి బాగా ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ఇలా ఆ కష్టాన్ని తగ్గట్టు ఫలితం వచ్చిందని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు రివ్యూ ఎట్లా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం రామ్ పడ్డ కష్టానికి ఈ సినిమా ఖచ్చితంగా ఫలితమే వచ్చింది. పాజిటివ్ ఫలితం, మంచి రిజల్ట్ వచ్చింది చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా వండి చూడండి. సినిమా లవర్స్ అందరూ చాలా ఏళ్ళు ఎదబెట్టుకునే సినిమా అవుతుంది ఇది. మీ చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన హీరో కోసం చేసిన ప్రతి పని ఈ సినిమాలో మీకు కనబడుతుంది. మీరు చేయకున్నా సరే అట్లీస్ట్ మీరు ఊహించుకున్నది ఏదైతే ఉంటుందో అది ఈ సినిమాలో ఖచ్చితంగా కనబడుతుంది. అంత మంచి స్టోరీ, అంత మంచి సినిమా. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపు అవతల పడేసారు. హీరో, హీరోయిన్ అందరూ. ఉపేంద్ర గారు కానీ అసలు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే అవసరమే లేనే లేదు. అటువంటి సినిమా ఇది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.